ఫ్రెండ్స్, మాకేదో గిఫ్ట్ వచ్చిందంట, తీసుకోవడానికి పోతున్నాము. ఏం గిఫ్ట్ మళ్ళీ చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే ఆ గిఫ్ట్ కలెక్ట్ చేసుకునేదానికి ఫుల్ ట్రాఫిక్లో వెళ్ళామన్నమాట ఈవినింగ్ టైము. ఎందుకు ఆ రోజు చాలా ట్రాఫిక్ ఉన్నింది హైదరాబాద్లో. సో మేమైతే గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకొని వచ్చేసాము. అసలు ఈ గిఫ్ట్స్ ఎలా వచ్చిందంటే, రీసెంట్గా నేను మాల్కి వెళ్ళినప్పుడు కూపన్ అయితే ఫిల్ చేశాను. సో లక్కీ డ్రాలో వచ్చింది అని చెప్తారు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదంటే అది సోది చెప్తారన్నమాట. ఇదేం మనకు కొత్త కాదు, ఆల్రెడీ తిరుపతిలో 2 times, హైదరాబాద్లో ఇది 2nd time అన్నమాట వచ్చింది. సో అంత సోది విన్నాక గిఫ్ట్స్ అన్నా కలెక్ట్ చేసుకుందామని చెప్పేసి అయితే నేనైతే వెళ్ళాను. సో హనుమాన్ జయంతికి ఒక 3 days ముందు ఇలాగా శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడి విగ్రహం ఇంటికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో నిన్న నేను దాన్నే పూజలో పెట్టి చేశాను అన్నమాట. సో అదొక్కటే నాకు చాలా నచ్చింది, ఇలాగా ఇంటికి రావడం సీతాదేవి, రాముడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు ఇలాగా. సో ఇంకా మిగతా 2 గిఫ్ట్స్ ఏంటంటే, ఒకటి కిచెన్ సెట్ అన్నమాట, దాంట్లో కప్స్ అండ్ అలాగే ప్లేట్ వచ్చాయి, అది కూడా చాలా బాగుంది. సో ఆ రోజైతే ఫుల్ కామెడీ అన్నమాట. వెళ్ళే దగ్గర నుంచి వచ్చేదాకా నేను మా హస్బెండ్ అయితే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నాము. ఇదేమి మనకి కొత్త కాదులే అన్నట్టు. సో ఇది వచ్చేసి కప్స్ బాగున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మగ్ వచ్చింది, అది చూస్తే షాక్ అయ్యా నేను, ఏందబ్బా ఇవా గిఫ్ట్స్ అని. సో వీటన్నిటిలో నాకు నచ్చింది ఆ దేవుడి బొమ్మ ఒక్కటే. సో ఈ కప్ ఓపెన్ చేసేటప్పుడైతే నా ఎక్స్ప్రెషన్ చూడండి, అస్సలు నవ్వు ఆపుకోలేకపోయాను నేను. ఇలాంటివి కూడా గిఫ్ట్స్ ఇస్తారా అని చెప్పేసి. సో మీకు లక్కీ డ్రాలో గిఫ్ట్స్ వచ్చాయా అని చెప్పేసి పిలిచి, అదొక చిన్న ట్రిక్ అన్నమాట మనల్ని వల్లో వేసుకునేదానికి. అండ్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇవి కొనండి అవి కొనండి అని చెప్పి వాళ్ళ బిజినెస్ గురించి చెప్తా ఉంటారు, అవి కొనండి ఈ కొనండి అని చెప్పేసి. ఈ ట్రిక్స్ అన్నీ మన దగ్గర వర్కౌట్ అవ్వవు. వాళ్ళ సోది విన్నందుకన్నా ఈ గిఫ్ట్స్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. సో ఇలాంటివి మీకు కూడా జరుగుంటాయి కదా, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఈ వీడియో వల్ల ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు అనుకుంటున్నారు. బాయ్ బాయ్.